వాష్రూమ్కి వెళ్ళరా అమ్మా. సరే. నా పేరు విక్రాంత్. అమెరికాలో నేను ఒక పారాసైకాలజిస్ట్ని, అంటే ఆత్మల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను. నా పని ఏంటంటే ఒక ఇంట్లోనో ఒక మనిషి చుట్టూ ఒక ఆత్మ తిరుగుతుందని తెలిసినప్పుడు అది శూన్యంలో కలిసిపోకుండా ఎందుకలా మిగిలిపోయిందో, ఏం చేస్తే వెళ్ళిపోతుందో తెలుసుకొని ఆ ఆత్మను ప్రశాంతంగా అనంతంలో లీనమవ్వడానికి సహాయం చేస్తుంటాను. ఇప్పటి వరకు నేను యుఎస్లో ఇలాంటి చాలా కేసెస్ని పరిష్కరించాను. ప్రస్తుతం మాత్రం ఒక స్పెషల్ కేస్ కోసం ఇండియా వచ్చాను. స్పెషల్ అని ఎందుకన్నానంటే ఇప్పుడు నేను డీల్ చేయబోయే కేస్ నా జీవితానికి సంబంధించింది. 3 months బ్యాక్ మా అక్కకి పుట్టబోయే నా మేనకోడలికి బహుమతిగా ఇవ్వడానికి నేను ఈ విల్లా కొన్నాను. కానీ ఈ విల్లాలో ఏదో జరుగుతుందని తెలిసింది. అదేంటో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను.
ఆ గదిలో ఏదో మమకార బంధం బందీ అయ్యుందనిపిస్తుంది. నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తిను. బాగుందా? ఇంకోటి కావాలా? గీతిక, ఇంకా పడుకోలేదా నువ్వు? ఈ మధ్య పాప బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చిందండి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంది. బాగా సైలెంట్ అయిపోయింది. మొన్న వాళ్ళ స్కూల్లో టీచర్ కూడా అదే చెప్పారు. ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్లో చూపిద్దామండి. ఈ జనరేషన్ పిల్లల బిహేవియర్లో చేంజ్ వచ్చింది. ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తూ ఉంటారు. నువ్వు అనవసరంగా వర్రీ అవ్వడం మానేసి వెళ్ళి పడుకో. నన్ను వర్క్ చేసుకొని. ఎంతసేపు వర్క్ కోలే కానీ పెళ్ళాం పిల్లల్ని ఎప్పుడు పట్టించుకున్నారని. ఛ! Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth, ha, ha, ha. Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth. గీతిక, గీతిక, Johnny, yes, Papa. గీతిక, Eating sugar, no, Papa. గీతిక, Telling lies, no, Papa. Open గీతిక. your mouth, ha, ha, ha. Johnny, yes, Papa. Eating sugar, no. గీతిక, ఏం చేస్తున్నావు ఇక్కడ? దామ్మా వెళ్దారా. ఇంత రాత్రి అక్కడేం చేస్తున్నావమ్మా? ఇప్పుడు నేను కలవడానికి వెళ్తున్నది ప్రొఫెసర్ వేణుగోపాల్ని. ఆయన ఆత్మల గురించి చాలా పరిశోధనలు చేసి గొప్ప పుస్తకాలు రాశారు.
హలో సార్, నేను విక్రాంత్. కాల్ చేసింది నేనే. ఒక్క నిమిషం. నువ్వు తెలుసుకోవలసిన విషయాలు ఆ ఎల్లో ఫ్లాగ్ పెట్టిన పేజీలో ఉన్నాయి. मत करना नहीं चाहिए. आगे है, खेलो मत. अभी नहीं. థ్యాంక్ యూ. బాబు, ఈ సృష్టిలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఏది లేదు. కావాల్సిందల్లా వెతకగలిగే ఓపిక, తెలుసుకోవాలనే తపన. జీవితంలో మనకెదురయ్యే చాలా ప్రశ్నలకు సమాధానం, చాలా సమస్యలకు పరిష్కారం అందులో దొరుకుతాయి. అన్వేషించు, అర్థం చేసుకో. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన పని మనం కానిద్దాం. పాట ఎక్కడి నుంచి వస్తుంది? నీ గ్రామ పంచాయతీ సొల్లేంటి నాకు తెలియగలుగుతా. నిన్ను దోచుకునేది నేనే, కానీ ఇప్పుడు కాదు, లాస్ట్ కు నీ సౌండ్ వల్ల నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. తప్పకుండా అది ఇప్పుడు కరెక్ట్. నేనే వచ్చేది నెల రాజు నేనే. సప్రే కూడా అరుబాయ్, సప్రే గుడ్. కాన్సన్ట్రేషన్ చేయలేదు నేను. దరికి వచ్చేది నేను. నువ్వు పాడుతూనే ఉండు. మొత్తం సామాన్లు వేసుకెళ్ళేదాకా నువ్వు పాడుతూనే ఉండు. తర్వాత నిన్ను తీసుకెళ్తా. అప్పుడు కానీ నీకు తెలుసు నాకు. సంగీతం ఒక్కటే 64, 65 కళల్లో కాదు, 64, 65. కానీ దొంగతనం మాత్రం 65 కళే. లైట్ వచ్చింది. నటరాజు శంకరా. హలో బావా, అరే తప్పు జరిగిపోయిందిరా. చిన్న లారీ కాదురా, పెద్ద ట్రక్ తీసుకురా. ఎందుకంటే ఇక్కడ మామూలు సెటప్ లేదురా. అడ్రస్ ఏడు బావా? అడ్రసా? అంజలి నిలయం, విల్లా 3. ఓ గాడికి ఎందుకు పోయినా బావా? గాడి దెయ్యాలుంటాయి. చల్, మీ అక్క కంటే ప్రపంచంలో తన దయ్యముట యారా. నవ్వుతానం ఏంట్రా? నీ అక్కకు నీకు నేనంటే నవ్వులాంటి ఉందా? పోయి దయ్యాలంట దయ్యాలు రాని. ఒక్క దయ్యాన్ని నా ఇంటికి తీసుకెళ్తా, అప్పుడు కానీ నా పిల్లలు నా మాటినదు. దయ్యాలు లేవు, నా భూతాలు లేవు. అబ్బా, వీడోడు పికాసోకు పిచ్చ ఫ్యాన్ అయి ఉంటాడు. ఒక్క నిమిషం చూస్తా. వాహ్, నిస్మరేది అదిరింది. కానీ నాకు అర్థం కాలే. అర్థం కాని పెయింటింగే కాస్ట్లీ ఎక్కువ అని నా ఫ్రెండ్ అన్నాడు. ఊపిరి సినిమాలో కార్తిక్ గీసినట్టు చాలా బాగుంది. ఎప్పుడో ప్రకాష్ రాజ్ లాంటి వాడు దొరకపోడా 2 లక్షలకు అమ్ముతా పెయింటింగ్. కృష్ణ మహానుభావ, నిన్ను నేను బాగా చూసుకుంటా. పడుకో, నేను ఇప్పుడే వేస్తా. రెస్ట్ తీసుకో.
అమ్మా అమ్మా నువ్వు ఒక్కసారి బ్రతకాలమ్మా. అమ్మా అమ్మా నువ్వు ఇంకొక అరే ఏంటి అరే అక్కడికి పోయిందా? అరే కృష్ణుడు ఇక్కడికి వెళ్ళిపోయిందా? ఎందుకైనా మంచిది నువ్వు ఇక్కడ పెడితే ఆగవమ్మా. నువ్వు నా ప్రాణం, నువ్వు ఇక్కడే ఉండు. నేను మందేసి ఏం జరిగిందో తెలుసుకొని వస్తా. ఎస్ ఫోటో ఇక్కడ లేదు, అక్కడికి వెళ్ళిపోయింది. కృష్ణుడు అక్కడ ఉన్నాడు. అంటే ఇంట్లో నేను కాకుండా ఇంకెవరో ఉన్నాడు. ఆడు ఖచ్చితంగా దొంగ అయి ఉన్నాడు. కోయ్ హే ఘర్మే, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఓ లేడీస్, midnight in the house. I want full light. ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు. మళ్ళీ షాడు. ఎవ్వరు లేరు. కోయినే Johnny, Johnny has papa, eating sugar, no papa, telling lies, no papa, open your mouth, ha ha ha. నచ్చిందా? నన్ను నీతో పాటు తీసుకెళ్తావా? అలాగే. గుడ్ నైట్. హాయ్ డేవిడ్, ప్రొఫెసర్ వేణుగోపాల్ని కలిశాను. ఆయన రాసిన బుక్లో నా రీసెర్చ్కి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆత్మల్ని క్లియర్గా చూడ్డానికి మనం ఉపయోగించే ఎక్విప్మెంట్ని వెంటనే కొరియర్లో పంపండి.